షలోమ్. సర్వోన్నతమైన స్థలములో నుంచి ఆయన కృప, ఆయన సమాధానము మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆ సర్వోన్నతుడు మీ మీద తన ఆత్మను సమృద్ధిగా కుమ్మరించునుగాక. ప్రియులారా, అనుదినము కూడా వేకువనే ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఒక గంట సేపు ఆయన సన్నిధిలో మనం గడుపుతూ అదే మాదిరిగా అనుదినము కూడా ఈ యొక్క జీవన వాక్యం చేత ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాము కదా. ఈ అనుదిన కృప లేఖన భాగం చూస్తున్న ప్రియులారా, ఇది రికార్డింగ్ వెనకాల, ది షూటింగ్ వెనకాల ఎంతోమంది బిడ్డల ప్రయాసం ఉంది. కాబట్టి ఈ విధంగా మనం వాక్యం వినగలుగుతున్నామంటే దీని వెనకాల ఎంతోమంది యవనస్తురాల యొక్క ప్రయాసం ఉంది. వారి ప్రయాస దగ్గర ఫత్వాలు వారు పొందుకున్నట్టుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ అనుదిన కృప రికార్డింగ్ ఈ యొక్క వాక్యాన్ని మనం విన్న తర్వాత మన స్నేహితులకు, మన బంధువులకు, మన తోబుట్టువులకు, మన రక్త సంబంధికులకు అందరికీ దీన్ని షేర్ చేద్దాం. షేర్ చేసి వారు కూడా వాక్యం విన్నట్లుగా మన వంతు సహకారం మనం అందిస్తాం. మనం ఆ విధంగా ప్రయాసపడదాం. ఆ తగిన ఆశీర్వాదం మనం కూడా పొందుకుందాం. ఆ విధంగా పరమతని మనల్ని నడిపించునుగాక. ఇద్దరు అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అవును, ఎలోహిం దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదుల పట్టణం కొరకు మన మూలపితుడైన అబ్రహాము ఎదురు చూస్తూ వస్తుంటున్నాడు. ఎందుకనగా ఆ పునాదుల పట్టణాన్ని నేను చేరుకోబోతున్నాను, దాంట్లో నేను ఉండబోతున్నాను అని. కాబట్టి దాని కొరకు ఈ లోకంలో తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. తన విశ్వాసాన్ని పరమతని దగ్గర చూపించుకుంటూ వచ్చాడు. పరమతని పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడి ఏ దేశానికి వెళ్ళవలనో, ఏ ప్రదేశానికి వెళ్ళవలనో తను తెలియకయే బయలుదేరుతూ వచ్చాడు. పరమతని విశ్వాసం ఉంచి ఆయనను నడిపిస్తాడు, ఆయనను పోషిస్తాడు, ఆయనను సంరక్షిస్తాడు, ఆయనను కాపాడుతాడు అనే విశ్వాసంతో ముందుకు సాగుతూ వస్తుంటున్నాడు. అదే మాదిరిగా తనకు లేక పుట్టిన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు ఆ బలిపీఠం మీద ఇస్సాకును పెట్టి ఆయన ఇస్సాకును హత్యతో చంపడానికి కూడా సిద్ధపడుతూ వచ్చాడు. ఎందుకంటే తన విశ్వాసము, అవును నా కుమారుణ్ణి మృతుల్లో నుంచి తిరిగి నేను పొందుకుంటాను, మృతుల నుంచి నా కుమారుడు తిరిగి లేపుతాడు, నేను నమ్మిన సర్వశక్తుడు, నేను విశ్వాసించిన సర్వశక్తుడు, నేను సేవిస్తున్న సర్వశక్తుడు, అట్టి శక్తివంతుడని ఆయన విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఈ దినమున విశ్వాసులందరికీ ఆయన మూల పురుషుడిగా ఆయన మూల పురుషుడిగా కనబడుతూ వస్తున్నాడు. కాబట్టి అబ్రహాము ఎలోహింకి స్నేహితుడిగా పిలువబడుతూ వచ్చాడు. ప్రియులారా, మనము కూడా అట్టి విధమైన విశ్వాసం ఉంచి సర్వశక్తుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదుల పట్టణం కొరకు మనం కూడా ఎదురు చూడాలి. మన యొక్క పట్టణం ఈ భూమి మీద స్థిరమైంది కాదు, ఇది స్థిరమైంది కాదు, శాశ్వతమైనది, స్థిరమైనది. ఆ పరమతని చేత నింపబడుతున్న ఆ పునాది కూడా ఆ పట్టణంలో మనం చేరడానికి కొరకు మనం ప్రయాసపడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, పునాది కూడా పట్టణం కొరకు అబ్రహాం గారు ఎదురు చూస్తున్నట్టుగా మేము కూడా ఎదురు చూసేవారముగా, మా విశ్వాసాన్ని కాపాడుకునేవారముగా, మా విశ్వాసాన్ని అయ్యే చివరి వరకు మేము నిలబెట్టుకునే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.